ఫస్ట్ ఏపీకి సంబంధించిన కీలకమైన అప్డేట్. పిఠాపురంలో జనసేన జయకేతనం సభ జన జాతరను తలపించింది. ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు వినిపించాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంపై నాగబాబు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఎవరైనా మేమే గెలిపించాము అని అనుకుంటూ ఉంటే అది వారి కర్మ అన్నారాయన. పవన్ కళ్యాణ్ని ఓటర్లు గెలిపించారు అన్నారు నాగబాబు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇక జనసేన కార్యకర్తలకు కీలక సూచనలు కూడా చేశారు నాగబాబు. జనసేన ప్రతిపక్షంలో లేదు అన్నారు. కార్యకర్తలు ఆచితూచి మాట్లాడాలి అంటూ హితవు పలికారు నాగబాబు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి, మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. సో అది నాగబాబు ఇవాళ జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రజలను ఉద్దేశించి, ఇంకొక వైపు ఆపోజిట్ పార్టీస్ను ఉద్దేశించి, కొంతమంది నేతలను ఉద్దేశించి చేసిన కీలకమైన వ్యాఖ్యలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం గురించి ప్రధానంగా ప్రస్తావించారు నాగబాబు. రెండు కీలక ఫ్యాక్టర్స్ పనిచేశాయి పవన్ కళ్యాణ్ గెలుపుకి అని చెప్పారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఎవరైనా తామే గెలిపించాము, మేమే దోహదపడ్డాము అని అనుకుంటూ ఉంటే మాత్రం అది వారి కర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ని గెలిపించింది ఓటర్లు అన్నారు నాగబాబు. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్, టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు.